హలో సాయి రమేష్ గారు. ఎలా నాగరాజు గారు? త్రూ డిజిటల్ మార్కెటింగ్ ఇవాళ చాలామంది స్టూడెంట్స్కి మీరు జాబ్ గ్యారంటీ ప్రాసెస్ తోటి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ ఫీడ్బ్యాక్ చూసాము, దాని మీద వీడియోస్ చేసాము, ఒక్కొక్కరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం జరిగింది. అంటే మీ ప్లాట్ఫామ్లోనే మీ దగ్గరే వాళ్ళు జాబ్ చేస్తూ ఉన్నారు, కొంతమంది పర్సనల్గా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత మంచి హెల్ప్ జరిగింది. ఇప్పటికీ ఆ కోర్సు కంటిన్యూ అవుతుందండి జాబ్ గ్యారంటీది? డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గ్యారంటీ కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు లేటెస్ట్గా డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్ మీద లైవ్ వర్క్షాప్ జరుగుతుంది. ఓకే. సో డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించుకుని ఈ ఏఐ టూల్స్ ద్వారా బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్నా కూడా ఏఐ టూల్స్ ఉపయోగించుకొని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనే దాని మీద లైవ్ వర్క్షాప్ నడుస్తుంది సార్. ఓకే. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఎవరైనా సరే ఎన్రోల్ అవ్వచ్చు సార్. ద బెస్ట్ వర్క్షాప్ ఇప్పుడు వరకు నేను చేసిన వాటిలో కూడా, నాకు తెలిసి నేను చేసిన వాటి అన్నింటిలో కూడా ద బెస్ట్ వర్క్షాప్ అయితే ఇప్పుడు ఈ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్. ఫ్యాంటాస్టిక్ అండి. సో ఎలాగో ఏఐ టూల్స్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కమింగ్ టు సబ్జెక్ట్, చాలామంది అంటే ఎడిటింగ్ త్రూ ఏదైనా సరే సాఫ్ట్వేర్ యూస్ చేసి త్రూ ఏఐ అనుకోండి, సో కొత్తగా ఏదైనా చేసి వీడియో ఎడిటింగ్ నేర్చుకొని దాంతోపాటు మనీ రన్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ స్టూడెంట్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటామండి. వాళ్ళు జాబ్ కోసం అని చెప్పేసి రకరకాల చోట్ల వెళ్తూ ఉంటారు. అండ్ దాంతోపాటు కొంతమంది ఫ్రీలాన్స్ కోసం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు కూడా ఏఐ టూల్స్ నేర్చుకొని త్రూ ఎడిటింగ్ ఏదైనా మనీ ఏం చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎటువంటి హెల్ప్ ఉంటే అవకాశం ఉంటుంది ఒకవేళ నేర్చుకుంటే? అంటే ఎడిటింగ్లోనే త్రూ ఏఐ వెళ్తే ఎలా ఉంటుంది సార్? బేసిక్గా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అక్కడ. దాని అన్నింటిలో సింపుల్గా కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ స్టూడెంట్స్ మనీ ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే సమ్మర్లో అందరూ కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది ఆన్లైన్లో మనీ ఎలా ఏం చేయాలని చూస్తూ ఉంటారు. కానీ మనకు ఐడియా ఉన్న దాని ప్రకారం వీడియో ఎడిటింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రీమియర్ ప్రో కానివ్వండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఐడియా ఉండాలి. వాళ్ళ దగ్గర హై ఎండ్ సిస్టమ్ ఉండాలి. వాళ్ళు తప్పితే వీడియో ఎడిటింగ్ అందరూ చేయలేరు. ఇది ఒకప్పుడు మాట. ఇప్పుడు ఏంటి అంటే బేసిక్ మొబైల్ ఉంటే కూడా దే కెన్ డూ వీడియో ఎడిటింగ్. బేసిక్ మొబైల్, బేసిక్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ లేకపోయినా కూడా వాళ్ళు అద్భుతంగా వీడియో ఎడిటింగ్ చేసుకోగలిగేటువంటి క్యాపబిలిటీ ఈరోజు ఉంది. బయట వీడియోస్కి ఉన్న డిమాండ్ ఏంటో చాలా ఉంది. ప్రతి బిజినెస్ వాళ్ళకి ఫేస్బుక్లో పోస్ట్ చేసుకోవడానికో దానికో చిన్న చిన్న వీడియోస్ అయితే చేసి ఇవ్వాలి. ఆ రిక్వైర్మెంట్ చాలా ఉంది. సో దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు, దానికి ఉన్నటువంటి బెస్ట్ యాప్స్ ఏంటి? ఇప్పుడు ప్రతిసారి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి వచ్చినప్పుడు కామన్గా మాట్లాడే మాట ఒకటే ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఉద్యోగాలు పోతాయా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఉద్యోగాలు అయితే ఏం పోవండి. దాన్ని అడాప్ట్ చేసుకుని దాన్ని యూజ్ చేసుకుని చేయగలిగే వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాని ఎగ్జాంపులే నేను మీకు ఇప్పుడు చూపించబోయేటువంటిది. షూర్, ఒకసారి చూద్దాం. షూర్ సార్. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయగలిగేటువంటి అద్భుతం ఏంటి అంటే, ఇదిగోండి సార్, ఇప్పుడు ఇది ఉంది బోరింగ్ మెట్రో వీడియో. చాలా బోరింగ్గా ఉంది, చాలా సింపుల్ మెట్రో వీడియో. జస్ట్ ఒక మెట్రో ట్రైన్ అలా వెళ్తుంది. దీన్ని మనం ఏఐ టూల్ ఉపయోగించుకుని ఈ విధంగా కార్టూన్ వీడియోగా మార్చుకోవచ్చు. సో ఇట్లా ఒక సింపుల్ వీడియోని మనం ఈ విధంగా ఒక కార్టూన్ వీడియో లాగా మార్చేసుకోవచ్చు. దాన్ని మనం బ్యాక్గ్రౌండ్లో వాడతామా, లేకపోతే ఇంకా ఎఫెక్టివ్గా స్టోరీ టెల్లింగ్కి అంత అద్భుతంగా చెప్పచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అండి. మరొక ఫీచర్ వచ్చేసరికి, నేను ఏదైతే యాక్షన్ చేస్తానో దాన్ని నాకు ఏ స్టైల్ కావాలో, సూపర్ మ్యాన్ కావాలంటే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కావాలంటే స్పైడర్ మ్యాన్ పెడితే ఆ రోల్లో ఆ వీడియో ప్లే అవుతుంది ఎగ్జాక్ట్గా. అంటే ఎలాంటి కంటెంట్ జనరేట్ చేయొచ్చో చూడండి. అదే సార్. అదే ఇప్పుడు మనం స్టోరీ టెల్లింగ్లోనే నా ఫేస్ కనిపించకుండా వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన టూల్ అండి. నాకు కొంతమంది ఉంటారు, నేనేమన్నా స్టార్టింగ్లో నా ఫేస్ వీడియోలో ఏమో ఉంటుంది అని దీంతో ఎక్కువ నేను వీడియో ముందుకు వచ్చేవాడిని కాదు. అసలు నేను ఆన్లైన్ కోర్సులు కూడా చెప్పేవాడిని కాదు. 2017 దాకా ఆన్లైన్ కోర్సులు కూడా లేవున్నాయి. కోవిడ్ వల్ల తప్పక వచ్చా, కానీ అది అసలు ఆన్లైన్లోకి రాకపోతుండే, ఈరోజు ఈ వీడియో ముందుకు కూడా రాకపోతుండే. పోలేండి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా మందికి ఉపాధి దొరికింది మీ వల్ల. అప్పుడు రాకపోతే ఇప్పుడు వచ్చినా కూడా ఇలాంటి టూల్తోనే వస్తా. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ లేకుండా చేసే అవకాశం ఉంది కాబట్టి. అది క్లాస్ చెప్పేటప్పుడు కూడా మనకు కావాల్సిన క్యారెక్టర్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. నాకు మిక్కీ మౌస్ క్యారెక్టర్ కావాలా, ఏ క్యారెక్టర్ పెట్టుకుంటామో ఆ క్యారెక్టర్తో మాట్లాడుతా ఈ విధంగా వస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ అలాగే ఇదిగోండి, ఇక్కడ చూడండి, జస్ట్ ఒక బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ లాగానే ఇదిగోండి ఒక సిటీ మనం అక్కడ ఏదైతే ఇచ్చామో దాని మోడల్లో ఒక వీడియో. ఇలా మనకేంటి అంటే, ఇదిగోండి జస్ట్ ఒక డాగ్ వీడియో ఉంది. ఆ డాగ్ వీడియోని నాకు అలా కాకుండా దీని ఒక చిరుతపుల్లాగా కావాలి, లేకపోతే డాట్స్తో వైట్ కలర్లో కావాలి అని కూడా, అంటే వీడియోని మనకు కావాల్సినట్టు మార్చుకోవచ్చు అండి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్న అద్భుతం ఏంటి అంటే, అసలు అక్కడ కుక్క వద్దన్నా తీసేయచ్చు. ఇదే వీడియోలో నుంచి అక్కడ మనకు ఆ డాగ్ వద్దన్నా రిమూవ్ చేయొచ్చు. ఆ డాగ్నే చూడండి, అదే డాగ్ జస్ట్ మనం దాన్ని కలర్ మార్చుకుని ఆప్షన్స్ పెట్టుకుని చిన్నది చాట్ జీపీటీ, సేమ్ మనం చాట్ జీపీటీ అని ఎలా అయితే అంటున్నామో ఇక్కడ కూడా అంతే. ఆ వీడియో కింద ఒక లైన్ టైప్ చేయడమే, నాకు ఇది వద్దు, దీని బదులు
దీనికి డాట్స్తో కావాలి, చిరుతపుల్లాగా కావాలి అని చెప్పి. భలే ఉంది సార్ అదే. నెక్స్ట్ నాకు బాగా నచ్చింది ఇది. ఇదిగోండి ఇప్పుడు నా ఫేసే ఉంది, నా ఫేస్ బదులు నేను ఇలా ఏ విధంగా కావాలంటే ఆ క్యారెక్టర్, నేను నాకు నచ్చిన క్యారెక్టర్ డిజైన్ చేసుకోవచ్చులేండి. అంటే ఇదిగోండి నా క్యారెక్టర్ బదులు ఏదైనా ఒక చిన్న కార్టూన్ క్యారెక్టర్ని కూడా మార్చేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న కార్టూన్ వీడియోస్ చేయడం కూడా చాలా ఈజీ దీంతో. చూడండి భలే ఉంది సార్. ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనకి ఏ టూల్స్ ఐడియా ఉంటే, ఇప్పుడు రాబోయే టూల్స్లో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం మాట్లాడుతుంది ఏ వెబ్సైట్ సార్ ఇది? రన్వే ఎంఎల్ సార్. సార్ దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ కనుక మీరు చూసుకుంటే, ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వీడియో ఎడిటింగ్, వీడియో ఇది ఆ ఇమేజ్ కాదు, ఈ వీడియో ఎడిటింగ్లోనే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మొత్తం రిమూవ్ అయిపోయినాయి చూడండి. అంటే వీడియోలో నుంచి కూడా ఇప్పుడు నేను ఒక వీడియో దిగాను, ఆ వీడియోలో వెనకాల ఎవరో వేరే తెలియని పర్సన్ ఎవరో ఉన్నారు, ఆ పర్సన్ని రిమూవ్ చేయాలంటే కూడా రిమూవ్ చేయొచ్చు ఇలా, చాలా రియలిస్టిక్గా. ఈ రన్వే ఎంఎల్ గురించి ఆల్రెడీ మనం గతంలో కూడా వీడియోస్ చెప్పడం జరిగింది. ఇదిగోండి దీనిలో చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, అద్భుతమైన ఫీచర్స్. ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ అండి ఇది. వచ్చేసరికి ఏంటంటే క్లౌడ్ వీడియో ఎడిటింగ్ ఇది. ఓకే, ఇది క్లౌడ్ బేస్డ్ వీడియో ఎడిటింగ్. ఇదిగోండి దీనిలో ఉన్న ఫీచర్స్ కనుక మీరు కావాలనుకుంటే, ఇదిగోండి ఎన్ని టూల్స్ ఉంటాయంటే, వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇదిగోండి ఇట్లా మనకి చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆటోమేటిక్గా సైలెంట్ ఏదైతే మనం మాట్లాడేటప్పుడు గ్యాప్ వస్తుంది చూసారా, అవునవును సార్, ఆ గ్యాప్ ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఇవన్నీ సింగిల్ క్లిక్తో అయిపోతాయండి. బాగుంది సార్. సో ఎవరైతే వీడియో ఎడిటింగ్ మొబైల్ ద్వారా చేయాలనుకుంటున్నారో, తక్కువ టైంలో చేయాలనుకుంటున్నారో, ఫాస్ట్గా చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఇది వనగా వాడుకుంటే సరిపోతుంది. ఇది ఒకటే కాదండి, ఇంకా ఇలాంటి సైట్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ అలాగే audio.ai అని ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటి అంటే ఆడియోని, ఏదైతే మన వీడియోలో ఉన్న ఆడియో ఉంటుందో, చాలా నాయిస్ ఉంది, మామూలు వీడియో ఎడిట్గా అది ఇచ్చి పంపించామనుకోండి, సార్ ఈ ఆడియోని ఇంతకుమించి చేయలేమంటారు. అదే ఆడియో దీనిలో అప్లోడ్ చేయండి, 2 నిమిషాల్లో మీకు వితౌట్ నాయిస్ వస్తుంది. ఈవెన్ మీరు రైల్వే స్టేషన్లో ఉన్నా సరే ఫిల్టర్ చేసి. నెక్స్ట్ అలాగే ఇదిగోండి ఇది ఇంకొకటి, ఇది మనం టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ తగ్గ వీడియో ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనం ఏవైతే సీన్ కావాలనుకుంటున్నామో, దేని గురించి మనం మాట్లాడతామో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా పక్కన వచ్చేస్తాయి. మనం మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు. ఇదిగోండి ఎడిట్ బై స్క్రిప్ట్ అండ్ సీన్, అంటే మనం ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా దాని తగ్గ విజువల్స్ కూడా వస్తాయి. ప్లస్ ఈ టూల్లో సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుందంటే స్టూడియో క్వాలిటీ వస్తుందండి, వితౌట్ ప్రొఫెషనల్ మైక్. ఏదైతే మనం ఆడియో రికార్డ్ చేస్తామో చాలా ప్రొఫెషనల్గా, వితౌట్ నాయిస్, విత్ లౌడ్, దాంతో ఇది ఒక వీడియో ఎడిటింగ్ టూలేనండి, చాలా అద్భుతంగా. దీనిలో కూడా ఏంటంటే టెంప్లెట్స్ ఉంటాయి సార్. ఇదిగోండి ట్రాన్స్క్రిప్షన్ ఉంది, ఆటోమేటిక్గా వీళ్ళకి వీడియో ఎడిటింగ్కి కావాల్సినటువంటి టూల్స్ మొత్తం కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రతి టూల్ కూడా ట్రై చేసి చూడమని చెప్పండి అందరికీ. డెఫినెట్గా అండి, ఇంత నాలెడ్జ్ డైరెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఎవరైనా సరే అప్లై చేయకుండా ఎందుకుంటారు సార్? పైన వెబ్సైట్ కూడా ఇచ్చారు మీరు. ఇవన్నీ కూడా వీడియో ఎడిటింగ్ చూడండి, చాలా ఫాస్ట్గా వీడియోస్ తయారు చేసుకోవచ్చు అండి. అది కూడా బేసిక్ మొబైల్. నేను మరలా చెప్తున్నా, ఒకప్పుడు మనం ఒక ప్రీమియర్ ప్రో కానీ ఇన్స్టాల్ చేయాలి అంటే 50,000 రూపాయల పీసీ ల్యాప్టాప్ కూడా సరిపోయేది కాదు, స్లోగా అయిపోయి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండేది. అలాంటిది ఈరోజు మనం మొబైల్లో చేసుకోవచ్చు ఈ వీడియోస్. మొబైల్లో ఇంత ఫాస్ట్గా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. షూర్ సార్, షూర్. నెక్స్ట్ అలాగే మరొక టూల్ వచ్చేసరికి బియాండ్ వాట్స్. ఇది వచ్చేసరికి ఏంటి అంటే మనం ఏదైతే వాట్స్ ఇస్తామో దానికి ఏ వాయిస్ ఇస్తుంది చాలా పర్ఫెక్ట్గా. ఇదిగోండి రిసెంబుల్.ai, ఇది వచ్చేసరికి మన వాయిస్కి క్లోన్ రెడీ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు ఇక్కడ మాట్లాడి కొన్ని టెక్స్ట్ ఇవ్వాలి. ఇవ్వండి నేను ఇస్తున్నా ఎగ్జాంపుల్, ఒక 15 ఇచ్చాను, ఇంకొక 8 ఇచ్చేస్తే నా వాయిస్కి క్లోన్. ఎందుకంటే ప్రతిసారి నేను మాట్లాడవసరం లేదు, ఇంకా ఒకసారి నా క్లోన్ రెడీ అయిపోతే, ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రికార్డ్ చేస్తున్నా, షీ వెంట్ ఆన్ అండ్ కేమ్ టు ద గేట్ ఆఫ్ ద వుడ్. ఇదిగోండి. సో ఇట్లా మనం ఏదైతే ఇచ్చామో ఇలా ఒక 25 శాంపిల్స్ ఇవ్వాలి. ఇవ్వగానే నా వాయిస్ శాంపిల్ రెడీ అయిపోయింది. ఏ టెక్స్ట్ ఇచ్చినా నా వాయిస్తో అవుట్పుట్ వచ్చేసింది. ఆన్లైన్ వీడియో ఎడిటింగ్కి ఏ టూల్స్తో వచ్చేటువంటి బెస్ట్ వాటిల్లో ఫ్లెక్స్ క్లిప్ ఒకటండి, చాలా పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది కూడా మనకేంటంటే బేసిక్ వర్షన్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ఉన్నాయి. ఫిల్మోరా ఒకటి, అలాగే wave.video బెస్ట్ మెథడ్స్ అండి. ఇక్కడ చిన్న విషయం ఏంటంటే ఈ టూల్లో ఏ టూల్ నేర్చుకోవాలన్నా 1 day సరిపోయింది. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సార్ అటువంటి వాటికి? ఏ టూల్స్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మనీ మేకింగ్ కావాలి అంటే కనుక మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఏ విధంగా ఏ టూల్స్ ద్వారా మనం మనీ మేకింగ్ వాడుకోవచ్చు, ఎన్ని రకాలుగా మనం దీన్ని మనీ మేకింగ్ కనెక్ట్ చేయొచ్చు అనే దాని మీద అయితే కనుక ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.